హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి. ఈరోజు ఈ వీడియో టిష్యూ పేపర్తో చాలా అందంగా వాల్ డెకరేషన్ ఇలా వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే మనము ఈ వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏంటంటే నేను ఇక్కడ కలర్ షీట్స్ తీసుకున్నాను. టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, సో కలర్ పేపర్స్ తీసుకొని సో ఇక్కడ వీటన్నిటినీ కూడా ఇక్కడ ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత వీటిని ఏంటంటే ఎడ్జెస్ అనేవి ఇక్కడ నేను చూసారా టోటల్గా 6 కలర్స్ తీసుకున్నాను. సో వీటన్నిటినీ కూడా మనము ఏ విధంగా స్టిక్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని సో దీన్ని ఏంటంటే ఒక సర్కిల్లో మనము ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా, వాటికి గ్లూతో ఈ విధంగా మనము స్టిక్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఎడ్జెస్కి మనం గ్లూతో స్టిక్ చేసుకొని సో ఈ విధంగా అయితే అంటించుకోవాలి. చూస్తున్నారు కదా, సో అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. సో ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. బట్ ఏంటంటే మనము ఇంట్లోనే మన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మనీ సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఓన్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తృప్తి కూడా ఉంటుంది కదా. సో అదే మనకి ఇంట్లో మనం చూసినప్పుడల్లా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో కాబట్టి మనం ఖర్చుతో పాటుగా మనం కాస్త టైంని కేటాయించుకున్నట్లయితే కనుక సో ఇలాంటి అందమైన వాల్ హ్యాంగింగ్సే కాదు, చాలా బ్యూటిఫుల్గా మన ఇల్లంతా కూడా బయట కొనాల్సిన పని లేకుండా మన ఓన్గా ప్రిపేర్ చేసుకుని ఇల్లంతా చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసుకోవాలన్నమాట రౌండ్గా. సో ఇక్కడ నేను కార్డ్బోర్డ్ షీట్ అనేది రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. కావాలంటే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 6 కలర్స్ తీసుకున్నాను కదా. సో మీకు కావాలంటే కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనుకుంటే ఆ కలర్ కాంబినేషన్తో కూడా మీరు టిష్యూ పేపర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే సెకండ్ కలర్ టిష్యూ పేపర్స్ స్టిక్ చేసే ముందు ఏంటంటే ఈ విధంగా కొంచెం గ్యాప్ తోటి పెన్సిల్తో ఈ విధంగా ఒకసారి సర్కిల్ డ్రా చేసుకోవాలి. సో ఎందుకంటే మనము ఎంత గ్యాప్తో స్టిక్ చేస్తున్నాము అనేది మనకి ప్రాపర్గా ఐడియా వస్తుంది. అండ్ దాంతోపాటుగా ఏంటంటే మనకి కరెక్ట్ షేప్ అవుట్ అయిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనకేంటంటే ఫస్ట్ ఏ కలర్ అయితే చూస్ చేసుకున్నామో దానికి కొంచెం కాంట్రాస్ట్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ మనము ఫస్ట్ ఏదైతే స్టిక్ చేసుకున్నామో ఆ రెండిటికి కూడా మిడిల్ గ్యాప్ ఉంటుంది కదా. సో సెకండ్ స్టెప్ స్టిక్ చేసుకునేటప్పుడు ఆ గ్యాప్ దగ్గర వచ్చేలా మనము స్టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అంతా కూడా ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ ప్రాసెస్ అంతా కూడా రిపీట్ చేయాలన్నమాట. సో రిపీట్ చేసుకుని ఈ విధంగా అన్నీ కూడా స్టిక్ చేసుకోవాలి.
చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. సో అన్నీ స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత మనము మిడిల్లో ఫైనల్గా ఏ కలర్ అయితే స్టిక్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని ఏంటంటే ఇలా మనము ఒక ఫ్లవర్ టైప్లో కట్ చేసుకుని స్టిక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక పేపర్ని తీసుకుని టిష్యూ పేపర్ని సో దాన్ని అంటే ఎడ్జెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఎడ్జ్ అనేది కట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ పేపర్ ఫ్లవర్గా మనకి ఫోల్డ్ చేసుకోవడానికి రాదనమాట. సో చూస్తున్నారు కదా, సో కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనము రౌండ్గా అయితే ఈ విధంగా చుట్టుకోవాలి. సో మనకేంటంటే మిడిల్లో ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అంతా కూడా ఫిల్ అయ్యే విధంగా సో ఎంతవరకు అయితే మనకి సరిపోతుందో మనము వెడల్పు చెక్ చేసుకోవాలన్నమాట. సో చెక్ చేసుకుని ఈ విధంగా మనకి ఫ్లవర్లా చేసుకుని ఫైనల్గా సర్కిల్లో స్టిక్ చేసుకోవడం అంతే. సో ఆ తర్వాత మనకి ఏంటంటే హ్యాంగింగ్ టైప్ కావాలి కాబట్టి సో ఇక్కడ న్యూస్ పేపర్ లేదంటే మనకి బుక్లో మామూలు నార్మల్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని ఏంటంటే మనకి రౌండ్గా ఈ విధంగా ఒక చిన్న స్టిక్ తీసుకుని ఆ స్టిక్కి రౌండ్గా చుట్టేసుకొని మనకి గమ్తో ఎడ్జెస్ అనేది స్టిక్ చేసేసుకోవాలి. సో చేసేసిన తర్వాత మెల్లగా లోపల ఉన్నటువంటి ఆ స్టిక్ని అయితే రిమూవ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి హ్యాంగింగ్కి సరిపోయేలాగా వస్తుందన్నమాట. దీని తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టార్టింగ్లో ఎలా అయితే టిష్యూస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామో ఆ విధంగా ఏవైతే హ్యాంగర్స్కి మనం హ్యాంగింగ్ చేయడానికి ఎడ్జెస్లో ఇవైతే స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కలర్ కాంబినేషన్ మన ఇష్టం అండి, ఏ కలర్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో ఆ కలర్ ఏదైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో ఎడ్జెస్కి కొంచెం గ్లూ పెట్టేసుకొని సో మనం ఈ విధంగా 3 రిబ్బన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించిన విధంగా స్టిక్ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో కార్డ్బోర్డ్ అక్కడ గ్లూ అంటించేసుకొని మనకి ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా హ్యాంగర్ది, సో ఆ ఎడ్జెస్ అనేది ఈ విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్టిక్ చేసుకునేటువంటి చూసారా, సో కొంచెం జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి. ఒక్కోసారి మనకి ప్రాపర్గా స్టిక్ అవ్వకపోతే వెంటనే ఊడిపోతాయి. సో కొంచెం గ్లూ పెట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అంతేనండి, చాలా అందంగా ఉండేటువంటి వాల్ హ్యాంగింగ్ అయితే మనము ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.